హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలసీ 2024 అడ్మిషన్స్లో ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలనుకుంటున్నారో అలాంటి ఫీ పేమెంట్ చేసేటప్పుడు అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళకి ఈ ఫీజు 5080 అలాగే 15,780 అని, తర్వాత 1880 అని, కొంతమందికి అయితే 880 రూపీస్ అని, ఇలా రకరకాలుగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 5080 అనేది యాక్చువల్లీ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్. అలాగే ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ 15,780. అండ్ తర్వాత ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎవరికైతే ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందో, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందో, అలాంటి వాళ్ళైతే 1880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మరి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే వాళ్ళు 880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఎందుకు ఉంది? యాక్చువల్ అయితే ట్యూషన్ ఫీజు అనేది 5080 ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి, ప్రైవేట్ కాలేజ్కి అయితే 15,780 రూపీస్ అనేది ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్లో ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ చూస్తే తెలుస్తుంది. సో ఈ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ కాలేజ్ టైప్ గవర్నమెంట్ కాలేజ్, అండ్ ఫీ వచ్చి 5080 రూపీస్ ఉంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఏదో ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా తీసుకొని చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్యూషన్ ఫీ అనేది చూడండి, ఇక్కడ 15,780 ఉంది. సో ఇది యాక్చువల్గా ఫీ పే చేయాల్సింది. మరి ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది స్కాలర్షిప్ అప్లికేషన్ టీఎస్ ఈ పాస్ అని మనకు ఒకటి స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం. సో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ 15,780 ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉన్న వాళ్ళు ఎంత పే చేయాలి? 880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 880 రూపీస్లో 880 మనకి డివిజన్ ఉందండి. 880 రూపీస్ ఉంది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే 1880 రూపీస్ ఉంది. సో దీన్ని మీకు నోట్ ప్యాడ్లో చెప్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ 1880 రూపీస్ ఒక అమౌంట్ ఉంది. 1880 రూపీస్ అనే ఒక అమౌంట్ ఉంది. 1880 రూపీస్ అనేది యాక్చువల్లీ జీపీటీస్ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఉంటుంది. ఇది పే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికంటే ముందు మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫీజు పే చేయాలి, ఇది ఫీ పే చేయాలి. ఓకే, పే చేయాల్సి ఉంటుంది. అలాగే 880 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రైవేట్ పాలిటెక్నిక్స్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్లో ఇలా డిఫరెన్స్ అమౌంట్ ఎందుకు ఉంది? అసలు ఈ అమౌంట్ ఇంతెందుకు గవర్నమెంట్లో ఎక్కువ అమౌంట్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజ్లో తక్కువ ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువ ఉంది అని ఇక్కడ చాలామంది డౌట్స్ వస్తూ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఈ 1880 రూపీస్ ఇలా డివైడ్ చేసుకున్నారండి. 1880లో 1000 రూపీస్ వచ్చి ఇది స్టూడెంట్ డెవలప్మెంట్ ఫీజు అండి. ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి కలెక్ట్ చేస్తున్నారు. కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అనేది ఒకటి కలెక్ట్ చేస్తున్నారు, కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు. సో 1000 రూపీస్ ఇది ఫస్ట్ ఇయర్కే మాత్రమే కాదు, ఫర్ ఎవ్రీ 3 ఇయర్, ఫర్ ఎవ్రీ 3 ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎవ్రీ 3 ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. అలాగా 3 ఇయర్స్కి వచ్చి మనకి 3000 పే చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్కి 3 × 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 3 × 1000 రూపీస్ పే చేయాలండి. ఇది 3000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మొత్తంగా డిప్లొమా కోర్సు మొత్తంలో మీరు 3000 పే చేయాల్సి ఉంటుంది. మిగతా అంతా కూడా ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్లో గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. మరి ఇదే 1880 రూపీస్లో మనకి 1000 రూపీస్ గురించి చెప్పాము. మరి 880 రూపీస్ గురించి డివిజన్ ఏంటి? సో 880 రూపీస్ కూడా మనకి ఇలా డివైడ్ చేస్తున్నారు. 880 రూపీస్ ఎలా పే చేస్తున్నారు చూడండి. సో 880 రూపీస్లో మనకి 880లో ఒక 780 రూపీస్ అనేది ఇన్సూరెన్స్ కింద కలెక్ట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఫీజు అన్నట్టు. సో ఈ ఇన్సూరెన్స్ ఫీజు కూడా మనకి మొత్తం 3 సంవత్సరాలకి 3 ఇయర్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ప్రతి స్టూడెంట్ నుంచి. మీరు ఒక్కరే పే చేస్తున్నారని ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే ఒక 100 రూపీస్ అనేది తెలంగాణ స్టేట్లో తెలంగాణ గ్రీన్ ఫండ్ అనేది మనకి హరితహారం కోసం కలెక్ట్ చేస్తున్నారు. తెలంగాణ గ్రీన్ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. సో ఇలా మనకి అమౌంట్స్ అనేవి రెండింటికి కూడా డిఫరెంట్గా ఉంది. మరి ప్రైవేట్ కాలేజెస్లో అయితే 880 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. 880 రూపీస్ మాత్రమే ప్రైవేట్ కాలేజ్లో, అంటే ఈ 780 + 100 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ కాలేజీలో అయితే 1880 ఎందుకు ఉందంటే ఇక్కడ 1000 రూపీస్ కలెక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ కూడా కలెక్ట్ చేస్తారు. ఎందుకనే మనకి ఇక్కడ అమౌంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది మనకి అలాట్మెంట్ ఆర్డర్లో
ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్కి వచ్చిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఇది ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన ఫీజు. అలాగే మీకు గవర్నమెంట్ కాలేజ్ కూడా నేను చూపించాను కదా, గవర్నమెంట్ కాలేజ్ ఫీజు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఏదో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఈ గవర్నమెంట్ కాలేజ్లో మనకి 5080 రూపీసే ఉంది. సో ఈ 5080 రూపీస్లో మీరు పే చేస్తుంది ఎంత? మీరు ఇప్పుడు ఏమీ పే చేయట్లేదు. ప్రస్తుతానికైతే మీరు 880 రూపీస్ 1880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. సో మీరు ప్రతి ఇయర్ కూడా 1000 రూపీస్ ఖచ్చితంగా పే చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజెస్ పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫండ్ అని ఏమీ కలెక్ట్ చేయరు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళు ఇక్కడ అఫీషియల్గా ఇవ్వలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలామందికి డౌట్స్ వచ్చి అడిగారు, ఇలా అలాట్మెంట్ ఎందుకు ఉంది, ఇంత అమౌంట్ ఎందుకు పే చేయాలి, ఈ అమౌంట్స్లో 1880 ఎందుకు ఉంది, 880 రూపీస్ ఎలా ఉంది, ఎందుకు ఉంది అనేది కూడా అడిగారు. సో మీరైతే జస్ట్ మీరు ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ అనేది చూడాలి. అండ్ ట్యూషన్ ఫీ టు బీ పేడ్ నౌ అనేది మాత్రమే పే చేయాలి. చాలా మందికి సందేహాలు వచ్చి పైనది పే చేయాలి, కలిపి కిందది పే చేయాలి, రెండింటిని సపరేట్గా పే చేయాలి, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఒక్కటే పే చేయాలి. ట్యూషన్ ఫీ టు బీ పేడ్ నౌ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అది 880 అయినా ఉంటుంది, లేకపోతే 1880 అయినా ఉంటుంది, లేదంటే 15,780 రెండింటికి సేమ్ ఉంటే 15,780 అయినా పే చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు 5080 రూపీస్ ఫీజు రీయింబర్స్మెంట్ లేని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 5080, 15,780. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ కాలేజ్కి అయితే 1880 పే చేయాలి, ప్రైవేట్ కాలేజెస్కి అయితే 880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియోని మీరు లైక్ చేయడం వల్ల తొందరగా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా ఈ క్లారిఫికేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా, కానీ స్టిల్ డౌట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఈ వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఆల్రెడీ చెప్పాను కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ అడ్మిషన్స్ తర్వాత స్కాలర్షిప్స్ ఎలా పొందాలి, స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్ మనం ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో క్లారిఫై చేసుకోండి.